మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. మా చిన్న తాత వాళ్ళ కుమార్తె, మా తాత పెద్ద అయినా మా చిన్న తాత వాళ్ళ కుమార్తె. మా చిన్న తాత ఆ రోజుల్లోనే బాగా చదువుకొని, నాయనమ్మ తాత ఇద్దరు టీచర్స్, ఉద్యోగరీత్యా వాడు బాపట్ల దగ్గర పోండ్ల అనే గ్రామానికి వెళ్ళారు. సొంతూరు చూపుడైతే పోండ్లు వెళ్ళారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాడిని ఎంతగా ఆశీర్వదించంటే ఉద్యోగరీత్యా ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి సంతానం విషయంలో కూడా మరి 4 అత్తలు 3 బాబాయిలు, నాకు 7 ఇచ్చారు. పిల్లలే లేని మా తాతయ్యకి నాయనమ్మకి 7 పిల్లలు ఇచ్చారు. అసలు మా తాతయ్య ఇలాగనే ఉంటుంది మా అత్త. అయితే ఎంతో కాలంగా నేను అత్త రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వయసు రీత్యా కానీ అనుకున్న పరిచర్య భారాన్ని బట్టి కానీ రాలేకపోయింది. ఈరోజు నా కోరిక మేరకు ఓపిక తెచ్చుకొని రావడానికి దేవుడు సహాయం చేశాడు. మామయ్య మంచి ప్రార్థన పరుడు, టీచర్ అబ్రహాం గారు మంచి ప్రార్థన పరుడు. ఎంత ప్రార్థన పరుడు అంటే 2000 సంవత్సరంలో యేసయ్య వస్తున్నాడని చెప్పి 4 ఎకరాల పొలం అమ్మేసేసి అందరికి సాయం చేసేసి 4 ఎకరాల పొలం ఉండేది మామయ్యకి. 2000 సంవత్సరంలో యేసయ్య వస్తున్నాడు, ఇక యేసయ్య వచ్చినప్పుడు మనకు పొలం ఎందుకు రాని పొలం అమ్మేసి అందరికి సహాయం చేసి అత్తకి చక్కగా 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. వాళ్ళు కూడా మంచి పరిస్థితిలో ఉన్నారు. లాజరు లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక అమ్మాయి సన్నిధి, ఒక అమ్మాయి తెరిసా, ఒక అమ్మాయి చక్కగా వాళ్ళ కుటుంబాలు కూడా చాలా దీవెనకరంగా ఉన్నాయి. చాలా కాలం గడుపుతున్న అత్త ఒక రోజు రావాలంతా అని మంచిగా వాక్యాన్ని కూడా సిద్ధపడి వచ్చారు. చక్కని వాక్యం మనకు అందిస్తారు. మా తాతకి 6 మగ పిల్లలు. 6 మగ పిల్లలు చిన్న ఆయన కొడుకు నేను. ఇచ్చిన తాతకి సంతానం 7. మాకేమో నాయనమ్మ ఆడవాళ్ళు కల్లా అందరూ మగవాళ్ళే కదా. మాకు ఇక అత్తలు లేరనే కొరత ఉండేది. మా చిన్నతాతకి 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు, 7 సంతానం. సో ఏదేమైనా కానీ అత్త పరిచర్యలో ఉంది. మామయ్య చనిపోయారు. అయినా కానీ ఎక్కడ కృంగిపోకుండా మరి పరిచర్య, మామయ్య కట్టిన పరిచర్యలు ధైర్యంగా కొనసాగుతూ ఉంది. ఆదివారం వస్తే ఇంకా బాగుండేది, కానీ ఆదివారం సంఘం ఉంది కాబట్టి రాలేదు. వెరీ గుడ్, ఒకసారి చప్పట్లు కొట్టండి. మిగిలిన 2 అత్తలు కూడా తీసుకొస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ప్రభువు నామమునకు స్తోత్రములు. మరి చేరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక దైవ సేవకును కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇంతగా మరి మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకే దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే పాటల ద్వారా మహిమ పొందిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే దేవుని మాటలు మనం వినడానికి దేవుడు మనలందరినీ సిద్ధపరచులాగా దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి 2 మాటలు నా గురించి చెప్పిన తర్వాత వాక్య భాగంలోకి వెళదాం. మరి మాది సొంత గ్రామం దప్పలపూడి, అత్తగారు ఊరు, మరి తల్లిగారు ఊరు పోండ్ల. అయితే మరి గరికపాడులో లోతన చర్చిలో సంఘ కాపరి లేడని చెప్పి వాడరేవులో మా పాస్టర్ గారు మరి వాక్యం చెబితే బాగా చెప్పావని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది అక్కడికి. అక్కడ లోతన సంఘంలో 20 సంవత్సరాలు చేసాం సేవ. చేసిన తర్వాత పాస్టర్ గారు ఉన్నట్టుగా చెబుతాడు ముక్కు సూటిగా. అది వాళ్ళకి నచ్చల. సంఘ పెద్దల పండగకి తాగి రావడం, వరండాలు సిగరెట్లు కాల్చడం అవి వద్దు అన్నాడు. అందుకని వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. సరేనని చెప్పి ఇక మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మాకు ఒంగోలు నుంచి మినిస్ట్రీ వాళ్ళు గిఫ్ట్గా మాకు 13 సెంటు స్థలాన్ని కొనిచ్చారు. ఇక అక్కడ చిన్నది రేకులది ఇలాగా మందిరం వేసుకుని సేవ జరిగిస్తూ ఉన్నాము. సేవ జరిగిస్తూ ఉన్న కొన్ని సంవత్సరాలకి మరి పాస్టర్ గారు అనుకోకుండా, ఆయనకి గుండె జబ్బు ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అనుకోకుండా మరి ఆదివారం వాక్యం బాగానే చెప్పారు. సోమవారం నైటు 7:30-8 గంటల లోపు దానికి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళే అవకాశం కూడా లేదు. పిల్లలు ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. అయితే ఆ స్ట్రోక్ వచ్చి మరి డీసెంట్గా కన్ను మూసేశారు. కన్ను మూస్తే నా పరిస్థితి ఇక అయోమయంగా ఉంది. 2 పెళ్లి చేశాడు ఆడపిల్లలకి, ఇంకా అబ్బాయి అమ్మాయి ఉన్నారు.
అయితే చిన్న అమ్మాయి నర్సుగా చేస్తుంది, మా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుంది. ఇప్పుడు నాకు అయితే బయట పని చేత కాదు, ఎందుకంటే మా అమ్మ మా నాన్న టీచర్స్ కనుక మాకు ఏ పని కూడా నేర్పకపోతే నేనైతే పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, కానీ వాక్యం అంతగా నేను చెప్పలేను, భయం అన్నమాట. అలాంటి సమయంలో ఏం చేయలేని అయోమయ పరిస్థితిలో నేను ఉండిపోయాను. అయితే మా నాన్నగారు వచ్చాడు నా దగ్గరికి, చనిపోయినప్పుడు వచ్చాడు. నెల రోజులు ఉన్నాడు నా దగ్గర ఉండి బ్రతిమలాడాడు నన్ను. అమ్మా నువ్వు ఒక్కదాన్ని ఎందుకు, పిల్లలు ఎవరు లేరు నీకు, మరి నీకు ఏడైనా ఎచ్చైనా నానే వాళ్ళు లేరు, నువ్వు వచ్చేసేయి, నాకు నాది అమ్మది పెన్షన్ వస్తాను. మా అమ్మ చనిపోయింది ఎప్పుడో, ఆ ఇద్దరు పెన్షన్ పెట్టి మన ఇద్దరం కాసుకు తాగుదాం రామ్మా, నువ్వు వద్దు, ఇక్కడ వద్దు, నువ్వు వయసులో ఉన్నావని చెప్పి నన్ను బలవంతం చేశాడు. ప్రతిరోజు కూడా అనేవాడు అన్నమాట. నేను దేవుని సందులో ఏడ్చి ప్రార్థన చేసుకుంటే ఒకళ్ళకి మనం భారంగా ఉండకూడదు. ఇప్పుడు నేను వెళ్తాను సరే, మా నాన్న నన్ను చూసుకుంటాడు, తర్వాత నా పిల్లలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, మరి వాళ్ళు కూడా వాళ్ళకి భారం అయిపోతారు కదా ప్రభు, మరి నేనేం చెయ్యాలని నేను ప్రతిరోజు కన్నీరు గారుతా. ఎలాగంటే పగలు బాగానే ఉంటాను, రాత్రిపూట ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోలే మూలుగుతూ మరి కన్నీరు గారుస్తూ దేవుని సందులో అడుగుతా. దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, ఏమనంటే వెళ్ళొద్దు అని ఇచ్చాడు. నేను ఇలా ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. నా పరిస్థితి ఏంది ప్రభా, నేనేం చెయ్యాలి, నాకు ఏ పని కూడా చేత కాదు, నేను మరి ఎలాగా ఇద్దరు బిడ్డలు మరి వివాహాన్ని కొనుక్కున్నారు అని అనుకున్న సమయంలో మరి సంఘస్థులే వచ్చారు. వచ్చి పాశంగా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు చదువుకున్నావు కనుక నువ్వు చెప్పగలవు, మాకు నువ్వు చెప్పే వాక్యం మాకు చాలు, మేము ఏ మందిరాన్ని కూడా వెళ్ళలేవు నిన్ను విడిచిపెట్టి, నువ్వు మాకు కావాలి అనే మాట దేవుడు వారి చేత పలికించాడు. హల్లెలూయా. అలా పలికిన తర్వాత నేను పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసి వచ్చిన తర్వాత మరి 12 మంది పాస్టర్లు వచ్చి అభిషేకం ఇచ్చారు నాకు. అభిషేకం ఇచ్చిన తర్వాత 3 నెలలు కూడా మా నాన్నగారో మా బావగారో లేకపోతే ఎవరన్నా తెలిసిన సేవకులు వచ్చి ఆదివారం ఆరాధన జరుపుతూ ఉంటున్నారు. అభిషేకం ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు నుంచి దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు వాక్యం చెప్పడానికి. పాస్టర్గా చనిపోయాడని నేను సేవకు రాలేదమ్మా, ఎందుకంటే మా చిన్నమ్మాయి 2 ఏడాదిన్నర సంవత్సరం అప్పుడు మేము ఒంగోలు మీటింగ్స్కి వెళ్తే అక్కడ ధరలు వచ్చారు. ఆ దర్శనాలు ఏం చేశారంటే 5 రోజులు క్లాసులు పెట్టి పాస్టర్ గారు వాళ్ళకేమో ఇక్కడ అనుకోండి, మాకేమో 10-12 కిలోమీటర్ల దూరంలో వ్యాన్లో తీసుకెళ్ళి మా సేవకురాళ్ళకి ఆ దర్శనాలు చెబుతూ ఉంటారు. 5వ రోజు చివరి రోజు అందరూ కలిసి మరి ప్రార్థన చేయించుకోండి అని అన్నారు. నాకు చిన్నపిల్ల ఉంది కదా, ఎరగని ప్రాంతం వదిలిపెడితే ఎటు వెళ్ళిపోతుందని చెప్పి చేర్చుకోకపోతే పోయిందిలే అనుకుంటున్నా, అందరూ క్యూలో వెళ్ళిపోతున్నారు. తర్వాత నా మనసు గద్దించింది, ఈ పిల్ల ఏం చేసిందంటే పక్కన ఇసుక కొట్టుంటే అక్కడ ఆడుకుంటూ ఉంది. సరే అని చెప్పి పక్కన పాశమ్మ గారికి తెలియదు నాకు ఆమె ఎవరో, మా పాపను కొంచెం చూస్తూ ఉన్నా, నేను కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకొచ్చుకుంటాను అన్న. ఆడికి వెళ్ళగానే అందరికీ నా తల మీద చేయి పెట్టి ఒక మాట చెబుతుంది, వెళ్ళిపోతున్నారు. ఆ తెలుగులో చెప్పా ఉంది. నా తల మీద చెయ్యి ఎప్పుడైతే వేసిందో అప్పుడు నా ఒళ్ళంతా షేకింగ్ వచ్చేసింది, కళ్ళంబటే నీరు కారటం మొదలుపెట్టినాయి. ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు, కానీ ఈ తెలుగులో చెప్పామని చెబుతుంది, ఓ నా కుమారి నువ్వు భయపడొద్దు, నువ్వు వెనుదిరిగి చూడవద్దు అని. అప్పుడు పాస్టర్ గారు ఉన్నాడు, చూడొద్దు, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను నేను అనేక మంది జనానికి తల్లిగా నేను నిన్ను నియమించాను, కాబట్టి నువ్వు వెనుదిరగవద్దు, ధైర్యంగా ఉండని చెప్పి నా గురించి ప్రవచించిన తర్వాత ప్రార్థన వచ్చి కూర్చున్నాను. పిల్లమాట మర్చిపోయి కుర్చీలో వచ్చి కూర్చుని నాకు ఆ షేకింగ్ వదలలేదు, కళ్ళ నీళ్ళు కాతనే ఉన్నాయి. తర్వాత ఎప్పుడుకో నేను మన మైండ్లోకి వచ్చి పిల్లని చూసుకుని దగ్గరికి తీసుకున్నాను. మళ్ళీ భోజనానికి అందరం కలుసుకున్నప్పుడు పాస్టర్ గారితో చెప్పా ఈ మాట. సరేలే ప్రార్థన చేసుకో అన్నాడు. వారం రోజులు నాకు ఆ ప్రవచనాలే నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి, కానీ తర్వాత ఇక నేను మర్చిపోయిన తర్వాత ఆ ప్రవచించిన తర్వాత 22 సంవత్సరాలకి పాస్టర్ గారు చనిపోతే అప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు జరిగిందన్నమాట. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నేను పాస్టర్ గారు చనిపోయలే మీ విషయం మరి సేవ చేస్తుందిలే అనుకోవచ్చు కొందరు, కానీ దేవుని చిత్తమై ఉన్నది అది. యేసు ప్రభు పుట్టుక పూర్వం కూడా మేకా భక్తుడు 700 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. అలాగే యెషయా ప్రవచించాడు 400 సంవత్సరాల క్రిందట. ఆ ప్రవచనాలు 100 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత నెరవేరినాయి. అలాగే నా జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత దేవుడు ఈ విధంగా నన్ను ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే నేను అభిషేకం తీసుకున్నానో, అభిషేకం తీసుకునేటప్పుడు అక్కడ కరెంటు ట్యూబ్ లైట్ కూడా లేదు, కానీ నేను మోకరించాను. 12 మంది పాస్టర్లు నా చుట్టూ చేరి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా చిన్నల్లుడు చిన్నమ్మాయి వచ్చారు. వస్తే
నా తల మీదంట పైనుంచి పోక్స్ వచ్చిందంట. పోక్స్ హల్లెలూయా. పోక్స్ పడేసరికి ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ఆ ఫోన్లో తీసి తర్వాత చూపించి, అత్తయ్య గారు నిజంగా ఆ దేవుని కృప నీకుంది, దేవుడు నిన్ను అభిషేకించాడు, పాస్టర్లు కాదు, నువ్వు ఎలాగైనా సరే సంఘాన్ని నడిపించగలవు, నువ్వు దేవుడే నీకు తోడుగా ఉన్నాడని మా అల్లుడు కూడా చెప్పాడు. అప్పటి నుంచి కూడా నేను మరి ప్రభా ఏం చెప్పాలని ఆదివారం నుండి మరలా ఆదివారం వచ్చే వరకు కూడా కన్నీరు గాచి దేవుని సందులో అడుగుతా. నాకైతే జ్ఞానం లేదయ్యా, నేనేం చెప్పలేను, నువ్వు నాకు బోధిస్తేనే నేను చెప్పిన మాట నేను సంఘంతో చెప్పుకోగలను అని చెప్పి అలాగా ప్రార్థిస్తూ వచ్చానన్నమాట. అయితే దేవుడు తన కృపను బట్టి మరి ఎంతకాలం ఇప్పుడు పాస్టర్ గారు చనిపోయి 15 సంవత్సరాలు కూడా ఎక్కడ నట్టు లేకుండా మరి సంఘం చక్కగా సాగిపోతూ ఉంది. అనేక ప్రాంతాల్లో నేను మరి సంపూర్ణ రాత్రి కూడికి వెళ్తాను. రాత్రి 8 గంటల నుంచి తెల్లారి 5 గంటల వరకు రెప్పగొట్టడానికి వీలు లేదు. అలాగా కంట్రోల్గా మరి ఎంతగానో మరి నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని వాక్యం వింటూ బలపరిచాడు దేవుడు నన్ను. కాబట్టి మరి ప్రియమైన సంఘబిడ్డలారా, మరి దేవుడు ఈ విధంగా ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడంటే అది దేవుని మహాకృప. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే మనం తినే తిండిని బట్టా, మనకున్న బలాన్ని బట్టా, దేవుని కృపే అది. చూడండి, ఆయుష్ దేవునిచ్చిన మరి వరమై ఉన్నది. కాబట్టి మనం నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుంటాం, నోరు అవయవాలన్నీ కూడా బంద్ అయిపోతాయి. కానీ ఒక అవయవం పనిచేస్తూ ఉంటుంది మనకి, అది చేయకపోతే మనం సజీవంగా ఉండలేం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే శ్వాస పీల్చుకోవటం అన్నమాట. గాలి పీలుస్తూ వదులుతాం చూడండి, అదంట మనం పీల్చేటప్పుడేమో ఏ అనే శబ్దం వచ్చిందంట, వదిలేటప్పుడు సు అని వచ్చిందంట. యేసు అనే మాట మన ప్రతి ఒక్కరు కూడా దేవుడిని మన నోట మన ముక్కు ద్వారా శ్వాస ద్వారా దేవుడు మనతో అనిపిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి చూడండి, ఊపిరి పీల్చుకోలేని వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆక్సిజన్ పెడతారు కదా, గంటకు 3000, 5000 అలాగా. అయితే దేవుని మహాకృపను బట్టి మనల్ని అందరూ ఈరోజు సజీవుల సంఖ్యలో ఉంచాడంటే దేవుని మహాకృప అన్నది. హల్లెలూయా. దేవుడు అట్టి కృపను మనకి ఇచ్చాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. అయా, నీ అపారమైన ప్రేమ దయ కృపలో నాయన నేటికి సజీవ సంఖ్యలో ఉంచి ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నాయన ఇదిగో నీ దీనదాసురాలైన నన్ను ప్రభా కొద్ది నిమిషములు నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా నా నోటని మాటలు ఉంచండి దేవా, నీకు వందనాలు. చాలా చేరి కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన అర్థం రీతిలో మీరే మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు నాయన. ఇట్టి సమయాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగనే రీతిగా ప్రభా అనుకోని రీతిలో నాయన ఇదిగో నాయన కొమ్మినేని పాడు గ్రామాన్ని నాయన ఇదిగో ప్రభ నన్ను తీసుకొచ్చి నాయన నీ ప్రియ నాయన దాసుడు నాయన అయా ఇదిగో ప్రభా ప్రసంగి గారిని బట్టి ప్రభా ఇక్కడికి ఆహ్వానింపబడి ఉండగా దేవా నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయం ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధనలో తోడుగా ఉన్నారు. తిరిగి నీ లేఖన భాగాల్లో నాన్న మీరండి మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక పల్లవ బాడి వాక్య దానంలోకి వెళ్దాం. పరమ కుమ్మరి నీ సారె పైన జిగటమంటి నయ్య నేను, పరమ కుమ్మరి నీ సారె పైన జిగటమంటి నయ్య నేను, నీ చేతి వ్రేళ్లతో నాకు రూపుదిద్దుమా, నీ చేతి వ్రేళ్లతో నాకు రూపుదిద్దుమా, యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను, ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం
మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షేనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమున కంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. చాలు. మంచిది ప్రియులారా. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో 4వ వచనం మనం చూసినట్లయితే పేరు సంపాదించుకుందాము రండని వారు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆ పూర్వకాలంలో ఒకే భాష ఉన్నది. మరి ఆ భాషని దేవుడు ఏం చేశాడంటే తారుమారు చేశాడు. ఎందుకు చేశాడంటే దేవుని కంటే కూడా ఉన్నతమైన స్థితిలో వారు ఒక శిఖరాన్ని కట్టాలని ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తానే దిగివచ్చి వారి భాషను తారుమారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కంటే ఎక్కువ పేరును సంపాదించుకోవాలని వారు ఆశ కలిగి ఉన్నారు ప్రియులారా. అయితే ఇక్కడ మనం ధ్యానం చేసుకునే వాక్య భాగంలో ఏంటంటే మరి 4 రకాల గుంపులను మనము ఈ దినము మరి ధ్యానం చేసుకుందాం. పేరు సంపాదించుకునే చూడండి, అందరూ కూడా ఈనాడు సమాజం ఎలా ఉందంటే నేను మంచి పేరు సంపాదించుకోవాలని కదా, ప్రతి ఒక్కరి ఆశ అదే. నేను మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలని, అలాగే నేను మంచి ఇల్లు కట్టుకుని అదిగో వారికంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాననే పేరు నేను పొందుకోవాలని, అలాగా అన్ని విషయాలు నేను చాలా డబ్బు సంపాదించుకోవాలి, ఇదిగో వీడికంటే ధనవంతుడు ఎవరు లేరనే పేరు నేను పొందుకోవాలి, ఇలాగ రకరకాల మరి పేరు పొందుకోవాలనే ఆశలు ఈనాటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రియులారా. కొంతమంది ఏమో నేనే అందరికంటే అందంగా ఉన్నాననే పేరు నేను పొందుకోవాలని ఇలాగా మరి పేర్ల కోసం ప్రాకులాడేవారు మరి చాలామంది ఈ లోక సంబంధంగా ఉన్నారు. అయితే ప్రియులారా ఇక్కడ వీరు కూడా ఏమంటున్నారంటే పేరు సంపాదించుకుందాం రండి అని చెప్పుకుంటున్నారంట. అయితే దేవుడు చూశాడు, దిగి వచ్చాడు, వారి భాషను తారుమారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు బైబిల్లో. దావీదు మహారాజు ఉన్నాడు, ఆయన ఒక పేరు సంపాదించుకున్నాడు. ఏమనంటే దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు, తాను చిత్తాన్ని నెరవేర్చే మనుష్యుడని పేరు సంపాదించుకున్నాడు. అలాగే ఊజు దేశమందు యోబు అనే మరి భక్తుడు ఉన్నాడు, ఆయన యథార్థవంతుడు అనే పేరును సంపాదించుకున్నాడు. అలాగే బాప్తీసమిచ్చు యోహోను ఉన్నాడు, ఆయన స్త్రీలు కనిన వారిలో యోహోను కంటే గొప్పవాడు ఎవడు కూడా లేడని మరి పేరు సంపాదించుకున్నారు ప్రియులారా. అలాగే దానియేలు ఉన్నాడు, ఆయన ప్రార్థనాపరుడు అనే పేరును సంపాదించుకున్నాడు. చూడండి, భక్తులు చాలా మంచి పేర్లు సంపాదించుకున్నారు. కానీ మనమైతే ఎలా ఉన్నామంటే ఈనాడు ఎవరైనా సరే మనిషిగా పుట్టిన ప్రతి వారు కూడా ఏదో ఒక పేరు సంపాదించుకోవాలి మేమనే ఆశ కలిగి ఉంటున్నారు ప్రియులారా. మంచిదే, మంచి ఉద్యోగం చేయాలి అనే ఆశ ఉండటం మంచిదే, పేరు మంచిదే, కానీ దేవుని సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. అయితే ప్రియులారా ఇక్కడ మరి ప్రతి మాటకి కూడా నేను 4 గుంపుల గురించి చెప్తాను. 4 గుంపుల్లో ఉన్న ఉదాహరణతో కూడిన మాటలు మీకు చెబుతా. ఎందుకంటే యేసయ్య కూడా ఉపమానం లేకుండా ఏది కూడా బోధించలా. కనుక మీకు అర్థమవు రీతిలో నేను చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు, కనుక అందరికీ అర్థమవు రీతిలో నేను మాట్లాడతాను వాక్యం. కాబట్టి ఇక్కడ మరి పేరు మరి 4 గుంపుల్లో మొదటి గుంపులో గురించి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ ఒక ఊర్లోనంట ఒక బామ్మ ఉందంట.
ఆమెకి ఎంత వయసు? 90 సంవత్సరాల వయసు ఉంది. అయితే మరి ఆమెకు పళ్ళు ఊడలేదంట, చాలా గట్టిగా ఉన్నాయంట పళ్ళు. ఆ ఊరు వారందరూ, చుట్టుపక్కల ఊర్లో అందరూ ఏం చెప్పుకుంటున్నారు? ఈ బామ్మకి ఎంత వయసు ఉన్నా కూడా పళ్ళు అనేది ఊడల, గట్టిగా ఉన్నాయి అని ఆవిడ గురించి మంచి పేరు వచ్చింది. అలాగే అదే ప్రక్క వీధిలోనంట ఒక యవనరాలు ఉంది. ఆ యవనరాలు కాడ చాలా పొడవాటి జుట్టు ఉందంట. ఆ అమ్మాయిని గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఈ అమ్మాయికి చాలా పొడవాటి జుట్టు ఉంది, ఇంత జుట్టు గల వాళ్ళు ఎవరు కూడా లేరు అని ఈ యవన బిడ్డని గురించి చెప్పుకుంటూ ఉన్నారంట. ఊరు వాడ అంతా కూడా మంచి పేరు ఆ బామ్మ కానీ ఆ యవనస్తురాలు కానీ తెచ్చుకున్నారు ప్రియులారా. అయితే ఒక దినానంట ఆ బామ్మ యవనస్తురాలు ఎదురుపడ్డారంట. ఆ బామ్మ అనుకుంటుంది ఆ అమ్మాయిని చూడాలి అనుకుంటుంది, ఎందుకంటే అంత జుట్టు ఉందంట కదా, చూడాలి అని ఆమెకుంది. ఈ అమ్మాయి ఏమో బామ్మ పళ్ళు ఊడలేదంట, ఆమెను చూడాలనుకుంటుంది. ఇద్దరు ఒకరు అనుకోకుండా ఒకరోజు ఎదురుపడ్డారు. ఎదురుపడ్డప్పుడు బామ్మ అందంట ఆమెను పిలిచి, అమ్మా నీకింత పొడవాటి జుట్టు ఎలాగొచ్చిందే మనవరాలని తల మీద చెయ్యేసి ఇలాగ నుమురుతూ ముచ్చట పడుతూ సంతోషంగా మాట్లాడుతూ ఇలాగ నుమురుతూనే ఉందంట ఆమె. ఆ నుమురుతూ నిన్ను అందరూ చెప్పుకుంటున్నారమ్మా నీకు చాలా పొడవాటి జుట్టు ఉందని, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, ఇప్పుడు నాకు అనుకోకుండా ఎదురుపడ్డామని చెప్పి ఆ తల మీద చెయ్యేసట నుమురుతూ మాట్లాడుతుంటే ఈలోపు ఆ జుట్టు అంతా ఊడి కింద పడిపోయింది. కింద పడిపోయేలేకి ఈ బామ్మ ఏం చేసిందంటే పక్కున నవ్విందంట, ఇది నకిలీ జుట్టు అని. నవ్వగానే ఈ అమ్మాయి ఎవరైనా చూస్తారేమోనని చెప్పి సిగ్గేసి ఆ బామ్మ చేతికి ఈ అమ్మాయి చేయి బామ్మ నోటి మీద పెట్టి గట్టిగా నొక్కిందంట. నొక్కేసరికి ఆ పళ్ళు చేతిలోకి వచ్చేసినాయి అంట. పేరేమైంది? పేరు కాస్త పోయింది. అలాంటి పేర్లు కాదు మనం సంపాదించుకోవాల్సింది. వీళ్ళు దేవుని బిడ్డలు, ఇది క్రీస్తు బిడ్డలు అని చెప్పి మనము పేరు సంపాదించుకోవాలి ప్రియులారా. కాబట్టి మరి దేవుడు ఎందుకు మరి అక్కడ తారుమారు చేశాడంటే అది దేవుని మహిమపరచడానికి అలాగా చేశాడు అన్నమాట. అలాగే సుగంధ తైలము కంటే మంచి పేరు కావాలని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ప్రియులారా. అలాగే రెండవ చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. చాలు చూడండి, ఇక్కడ ఆ లాభము సంపాదించుకునే గుంపు ఉంది, రెండవ గుంపు. అయితే వారు అన్నారు కదా, లాభం సంపాదించుకోవటం తప్ప? ఏం తప్పు కాదు, ఏది చేసినా కూడా లాభం మనకు రావాలనే మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ లాభం సంపాదించుకునే గుంపు ఉన్నారన్నమాట. లాభం ఎలా సంపాదించుకోవాలంటే కష్టపడాలి, మనము పని చేయాలి, సంపాదించుకోవాలి. కానీ అక్రమంగాను అన్యాయంగాను ఇతరులను దోచుకునే విధంగాను మనం సంపాదించకూడదు. అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. కనుక ప్రియులారా, మరి ఆ డబ్బు కోసం ఏం చేస్తున్నారంటే గబ్బు పనులు చేస్తున్నారు కదా. డబ్బు అనేది సాతాను అన్నమాట, అది లేని మనకి ఏ పని కూడా కాదు. అయినా కూడా ఈ డబ్బు కోసం చేయరాని పనులు చేస్తూ ఉన్నారు. మరి ఎంతో భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి లాభం సంపాదించుకోవటం ఏం తప్పు కాదు. కానీ మరి ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే నేడైనను రేపైనా వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలి అని అంటున్నారు. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను ఏం చేశాడంటే ఒక గేదెను మేపుకుంటూ పాల వ్యాపారం చేసుకునేవాడు అన్నమాట వ్యక్తి. ఆయన దగ్గర ఒక కోతి కూడా నమ్మకంగా ఉంటుంది. అయితే ఈయన ఏం చేశాడంటే ఈ గ్రామంలో పాలు సరిగా అమ్ముడు పోవడం లేదు, నాకు లాభం రావట్లేదని చెప్పి తాను ఏం చేశాడంటే ఆ కోతిని వెంటబెట్టుకొని గేదెని తీసుకొని ఒక నది దాటి బర్మా దేశానికి వెళ్ళాడు. ఆ బర్మా దేశానికి వెళ్తే అక్కడ బాగా లాభం సంపాదించుకోవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండి ఆ పాల వ్యాపారం చేసుకున్నాడు, బాగా లాభం సంపాదించుకున్నాడు. ఇక చాలు నాకు ఈ డబ్బని అనేసి తిరిగి మళ్ళా తన దేశం రావటానికని మళ్ళా ఆ వాడ ఎక్కాడనమాట. నది దాటి రావాలి కదా. ఎక్కి ఆ వాడ కొంచెం అట్ట సాగుతూ ఉన్నది.
నదిలో ఆ చల్లగాలికి నిద్రపోయాడు. నిద్రపోతే ఆ వాడలో ఇంకా అనేక మంది ఉన్నారంట, పేక ఆడేవాళ్ళు, తాగుబోతులు, రకరకాల వారు ఉన్నారంట. ఈ మూట ఏం చేశాడంటే డబ్బు మూట ఆ కోతికి అప్పగించాడు, నమ్మకమైన కోతి కనుక. అప్పగించి తను హాయిగా నిద్రపోతున్నాడు. ఆ చల్లగాలికి నిద్రపోతూ ఉన్న సమయంలో ఈ కోతి ఏం చేసిందంటే కొంత దూరం ఈ నావ ఆ నదిలో ప్రయాణం చేసిన తర్వాత కొంత దూరం ఈ కోతి ఏం చేసిందంటే అటు ఇటు చూసిందంట. చూసి ఆ మూట ఇప్పదీసింది. ఇప్పదీసి ఏం చేసిందంటే ఒక కాయను ఆయన మీదకి ఇసిరేస్తుంది, ఒక కాయను నీళ్ళలో బాలేస్తుందంట. ఇలాగా చేస్తుంది. వీళ్ళు ఎవరందులో వాళ్ళు ఉన్నారు, ఎవరు చూడలేదు. చివరికి ఇదేం చేసిందంటే అన్ని కాయిన్స్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఆ ఇసిరి ఆ టవలు తన యజమాని ముఖం మీద ఇసిరి కొట్టిందంట. అప్పుడు లేచాడంట. లేచేదాక ఆ తుళ్ళిపడి లేచేసరికి వీళ్ళందరూ చూశారు. ఓడలో ఉన్నవారు చూసి ఏమన్నారంటే కోతిని పట్టుకండి అని అన్నారు. అనగానే యజమాని అన్నాడు, దాన్ని ఏమీ చెయ్యొద్దు మీరు, ఇది చాలా మంచిది అన్నాడంట. ఏంటయ్యా నువ్వు కష్టపడి తెచ్చిన డబ్బులు మొత్తం నీళ్ళ పాలు చేసింది, అది మంచిది అంటావు ఏంటంటే, అది నాకు నమ్మకమైన కోతి, నేను చేసిన పని అది చూసింది గనక అది ఆ పని చేయగలిగిందని. అంటే ఏం చేసావంటే సగం పాలు సగం నీళ్లు కలిపాను గనక ఆ నీళ్లు కలిపినవన్నీ నీళ్ళకి పోయినాయి, డబ్బులు పాలకి నాకు వచ్చేసినాయి, కాబట్టి అది యథార్థంగానే ఉంది అని చెప్పాడంట. అలాగా ప్రియులారా, మనం ఏ పని చేసినా కూడా మనం యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, కష్టపడి మనం చేయాలి, కానీ మోసంతో చేయకూడదు. మోసంతో తెచ్చుకున్నదంతా కూడా అది వ్యర్థమైపోద్ది. మనం ఏదైనా వ్యర్థంగా మరి అక్రమంగా తెచ్చుకున్నాం అనుకోండి, అది జబ్బు డాక్టర్లకు డబ్బు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కష్టపడాలి. పాస్టర్ గారు చనిపోయినప్పుడు మాకు చిన్న ఇల్లు, పెంకుటిల్లు, వంటగది అంత ఇల్లే, మందిరం కూడా రేకులదే, సిమెంట్ రేకులది. అది క్రాక్ ఇచ్చి అసలు భయంకరంగా ఉండేది, వర్షానికి తడిచి. అలాంటప్పుడు దేవుని సందులో నమ్మకంగా నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే నాకు మంచి గృహాన్ని ఇచ్చాడు, మరి మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మందిరం కూడా దైవ దర్శనం ద్వారానే అది కట్టబడింది. ఎవరిని చేయి చాచి అడిగింది కాదు, అది మోకాళ్ళు కన్నీటి ప్రార్థనే. అలా చేస్తుంటే వారే తెచ్చి నాకు ఇచ్చి వెళ్ళేవారు అన్నమాట. రూపాయి అప్పు లేకుండా మంచి మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కనుక మనం కష్టపడేది ఎక్కడ? దేవుని సందులో కష్టపడ్డా నేను. దేవుని సందులో మోకాళ్ళ అనుభవం, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి మనం ఏ పని చేసినా దేవునికి నమ్మకంగా చేయాలి. ఆయన అప్పగించిన మన పని శక్తి లోపం లేకుండా మనం చేయాలి. కొంతమంది చూడండి, పనికి వెళ్ళారనుకోండి ఒళ్ళు దాచుకుంటారు, నటిస్తూ ఉంటారు. కలుపుకెళ్తే కలుపు మొక్కలు పీక్కుండా ముందుకు జరిగిపోతూ ఉంటారు. అలాగా చేస్తే అది మంచి పద్ధతి కాదు. కనుక ప్రియులారా, మనం లాభం సంపాదించుకోవడం తప్పేమీ కాదు, కానీ అది మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మరి నమ్మకంగా మనం పని చేసుకొని అది సంపాదించుకుంటే మనకి క్షేమము, ఆరోగ్యం అన్నమాట. మూడవ గుంపు మనం చూసినట్లయితే లోకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికేమి ప్రయోజనం? చూడండి ప్రియులారా, ఇక్కడ లోకమంతా సంపాదించుకునే గుంపు ఉందన్నమాట. మొట్టమొదట పేరు సంపాదించుకునే గుంపు, రెండవది లాభం సంపాదించుకునే గుంపు, మూడవది లోకమంతా సంపాదించుకునే గుంపు అంట. చూడండి, అందరికంటే నేనే మంచిగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ మంచిదే, కానీ అలాగా ఇక్కడ లోకాన్ని సంపాదించుకోవటం అంటే ఏంటంటే లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడము ఉంది. ఇవి దేవునికి ఇష్టమైన కార్యాలు కాదు. ఎవరిలో ఉంటాయో వారిలో దేవుని ప్రేమ ఉండదు ప్రియులారా. కాబట్టి లోకంలో ఉన్నదంతా ఇదే. శరీరానికి ఏం కావాలో అని కోరుకుంటూ ఉంటాం, కన్ను చూసిందే ఆశిస్తూ ఉంటాము. చెవుపు డమ్ము అంటే బడాయి అన్నమాట, లేనిది కూడా ఉన్నదే అని చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ మూడింటిని మనం జయించాలి. కాబట్టి లోకాన్ని మనం సంపాదించుకోకూడదు, లోకంలో ఉన్నదంతా కూడా అదే. కాబట్టి ప్రియులారా, మనం ఒక అతను మీకు తెలుసు అందరికీ, ఆయన లోకమంతా జయించాడు. ఎవరైనా?
అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఏం చేశాడంటే ఏ దేశం మీదకి వెళ్ళినా కూడా జయమే పొందాడు. ఎక్కడ కూడా ఓటమని చూడలేదు. ఆయన వయసు 30 సంవత్సరాలే. అతి చిన్న వయసులోనే ఏ దేశం మీదకి వెళ్ళినా, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటం అనేది చూడలేదు ప్రియులారా. ఎందుకంటే అంత బలశాలి, ధైర్యవంతుడు, సాహస వీరుడు ఆయన. అన్నిట్లో కూడా జయము పొందుకున్నాడు, మంచి పేరు పొందుకున్నాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ అని పేరు ఆయనకి. అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే లోకమంతా సంపాదించాడు. అందరూ అలెగ్జాండర్ని గురించి ఊరు వాడ అందరూ కూడా బాగా చెప్పుకుంటున్నారు. ఈయన మహాధీరుడు, వీరుడు ఈయన అని చెప్పి, బలశూరుడు అని చెప్పి, ధైర్యశాలి అని చెప్పి ఆయన గురించి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు ప్రియులారా. అయితే ఆయన అనుకుంటున్నాడు నేను లోకమంతా కూడా సంపాదించుకున్నాను అనుకున్నాడు. కానీ ఒక రోజు అంట చిన్న దేశం మీదకి వెళ్ళాడంట యుద్ధానికి. వెళ్తే అంతకన్నా పెద్ద పెద్ద దేశాలు, రాజ్యాలు జయించిన ఆ మహావీరుడు అన్నమాట. చిన్న దేశం మీదకి వెళ్తే అక్కడంట ఒక చిన్న దోమ గుట్టింది. దోమ గుట్టి జ్వరం వచ్చింది. ఆ డాక్టర్లకు చెబితే ఇది మలేరియా అని చెప్పారంట. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన జ్వరం తగ్గలేదు, ఆయన వ్యాధి పోలేదు ప్రియులారా. చివరికి ఆ దోమ కొడతోనే ఆయన మరణించేటప్పుడు చెప్పాడంట, మరి సమాధి బాక్స్ తెస్తాం కదా, దానికి 2 వైపుల రంధ్రం పెట్టిన 2 చేతులు బయట పెట్టండి, నేను ఏది కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను, అంతా జయించాను, అంతా సంపాదించాను, మంచి పేరు తెచ్చుకున్నాను, కానీ నేను ఏది కూడా తీసుకెళ్లకుండా ఒట్టి చేతులతో వెళ్తున్నాను, ఈ లోకంలో అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సిందేనని చెప్పి అందరికీ తెలియజేయటానికని 2 చేతులు బయట పెట్టమన్నాడు, 2 రంధ్రాలు చేసి. చేసిన తర్వాత ఆయన అన్నాడు కదా, ఆయన మరి అంతా జయించాడు ప్రియులారా. అంతా ఉంది ఆయనకి, ఉండటానికి తినటానికి ఏది కుదవలేదు, సమృద్ధి అయిన జీవితం. అయినా కూడా ఏది సంపాదించినా కూడా మన ప్రాణాన్ని మన చేతిలో లేదు. జీవ మరణాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి కనుక దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. అందుకని లోకమంతా సంపాదించాననుకు సంతోషపడ్డాడు. లోకమంతా సంపాదించిన లాభమేమే కలుగదు నీకు, లోకమంతా సంపాదించిన లాభమేమే కలుగదు నీకు, మన్నే గదైలా నీ శరీరో, మన్నే గదైలా నీ శరీరో, మరలా మన్నే పోవునురా, మరలా మన్నే పోవునురా, మరణపు నీడలో నిలచిన మానవా శరణమని శ్రీ యేసుని చేరవా, కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలచెను రారా. హల్లెలూయా. ఎంత సంపాదించినా కూడా ప్రియులారా మనం అంతా ఇక్కడ వదిలిపెట్టి ఒట్టి చేతులతోనే వెళ్ళాల్సిందే. నువ్వు రాజ్యాలు జయించినా, నీ కండబలం ఉండా, అండబలం ఉండా, బంధుబలం ఉన్నా, నీకే బలం ఉన్నా సరే నీ వల్ల ఏది కూడా కాదు ప్రియులారా. ఇదంతా ఈ లోకంలో ఉన్నంతసేపే, కానీ ఈ లోకాన్ని విడిస్తే మనం ఎలాగ తల్లి గర్భంలో నుండి వచ్చామో అలాగ తల్లి మరలా భూగర్భంలోకి చేరవలసి ఉన్నది. చూడండి, తల్లి గర్భంలో నుంచి అప్పుడే పుట్టిన బిడ్డను చూశారు ఎవరన్నా? ఎలా పుట్టారు? చేతులు గుప్పళ్ళలో పట్టుకుని వస్తారు. వెళ్ళేటప్పుడు చేతులు చాచి ఉంటాయి. కనుక ప్రియులారా మనం ఏం చేయాలంటే ఏది సంపాదించినా కూడా మనకి లాభం లేదు ఈ లోకంలో ఉన్నంతసేపే. కనుక ఈ 3వ గుంపు లోకాన్ని సంపాదించే గుంపుగా ఉన్నది. అయితే 4వ గుంపు మరి చూద్దాం. 4వ గుంపు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన చాలు క్రీస్తుని సంపాదించుకునే గుంపు ప్రియులారా. మొదటి గుంపు ఏ గుంపు? పేరు సంపాదించుకునే గుంపు. 2వ గుంపు లాభము సంపాదించుకునే గుంపు. 3వ గుంపు లోకాన్ని సంపాదించుకునే గుంపు. 4వది క్రీస్తుని సంపాదించుకునే గుంపు అన్నమాట. క్రీస్తుని సంపాదించుకునే గుంపులో మనం ఉండాలి ప్రియులారా.
మనం ఎన్ని కలిగి ఉన్నా ఈ లోక సంబంధంగా మనకు ఉండటానికి తినటానికి అన్నీ ఉన్నా కూడా మనకి క్రీస్తు లేకపోతే మన జీవితం వ్యర్థమే. ఎంతకాలం ఈ లోకంలో జీవించినా కూడా క్రీస్తు లేని జీవితం వ్యర్థమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఇక్కడ పౌలు గారు అంటున్న మాటలు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అని అంటూ ఉన్నాడు. నిజంగా ఏమున్నా లేకపోయినా క్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే అన్ని సర్వ సమృద్ధే ప్రియులారా.